హాయ్ మమ్మ, నీ దగ్గర 1500 ఉన్నాయా? అలా అరుణాచలం వెళ్ళొద్దా? ఇదైతే నేను శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కాను తణుకు నుంచి. కాకపోతే అక్కడ వీడియో చేయడం కుదరలేదు. ఇప్పుడు విజయవాడ వచ్చింది, విజయవాడ నుంచి వీడియో చేస్తున్నాను. ఇదైతే ఈ ట్రైన్ అనేది చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్గా చెప్పొచ్చు. శేషాద్రి ఎక్స్ప్రెస్ ఇది రిజర్వేషన్ చేసుకుంటే జర్నీ చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. ఇది కాట్పాడి దాకా తీసుకెళ్తుంది. కాట్పాడి నుంచి మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళాలి. అది మళ్ళీ వేరే ప్లేస్ ఉంటుంది, అది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మనం కాట్పాడి రైల్వే స్టేషన్కి వచ్చాం. కాట్పాడి దగ్గర రీచ్ అయింది. కాట్పాడి నుంచి అలా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తే అక్కడ సెంటర్లోకి వెళ్ళాలి. అక్కడ 100 మీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి వెల్లూరు న్యూ బస్ స్టాండ్కి వెళ్ళాలి. వెల్లూరు న్యూ బస్ స్టాండ్ నుంచి తిరువన్నామలైకి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. తిరువన్నామలై అంటే ఇండియా కాదు, అరుణాచలాన్ని తిరువన్నామలై అంటారు తమిళ. సెంటర్ నుంచి వెల్లూరు బస్ స్టాండ్కి వెళ్ళాలి, న్యూ బస్ స్టాండ్కి. ఇప్పుడైతే మనం వెల్లూరు వెళ్ళే బస్సు ఎక్కాం. దీని టికెట్ ప్రైస్ వచ్చేటప్పటికి 10 రూపీస్ ఉంటుంది. ఈ బస్సు అక్కడికి తీసుకెళ్తుంది, వెల్లూరు న్యూ బస్ స్టాండ్కి తీసుకెళ్తుంది. వెల్లూరు బస్ స్టాండ్ అక్కడి నుంచి తిరువన్నామలైకి డైరెక్ట్ బస్సులు అనేది ఉంటాయి, అక్కడికి మనం వెళ్తాం. ఇప్పుడైతే మనం వెల్లూరు బస్ స్టాండ్కి వచ్చాం. ఇదే వెల్లూరు బస్ స్టాండ్, ఇదే అరుణాచలం బస్సు. ఇక్కడ ఇంగ్లీష్లో అనేది రాయడం మానేశారు, ఎందుకంటే ఇక్కడ తమిళ్ వాళ్ళు ఇంగ్లీష్ కాకుండా వాళ్ళ భాషకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి ఇంగ్లీష్ని తగ్గించి అన్ని బోర్డుల మీద ఎక్కువగా తమిళే ఉంటుంది. మనం చూసుకుని ఎక్కాలి. ఇది ఇప్పుడు మన బస్సు ఓవర్వ్యూ. లోపల బస్సులోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అరుణాచలం ఒక 3 అవర్స్ జర్నీ. ఫైనల్లీ మనం అయితే తిరువన్నామలై వచ్చాం. ఇక్కడ తిరువన్నామలై అంటేనే తెలుస్తుంది, అరుణాచలం అంటే ఎవరికి తెలియదు. మన తెలుగు వాళ్ళు మాత్రమే అరుణాచలం అని పిలుస్తారు. బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చేస్తే ఇలా స్ట్రైట్గా వెళ్తే రాజగోపురం గడికి వెళ్తుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోతే మనకి రాజగోపురం ఉంది. ఇక్కడైతే ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చాలామంది గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు చెప్పులు లేకుండా. కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. ఈ ఎండ సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. హాయ్ మమ్మ బ్రోస్, ఇప్పుడైతే నేను అరుణాచలం ఈస్ట్ గోపురం దగ్గర ఉన్నాను. చాలామంది అరుణాచలం వచ్చే కొత్త వాళ్ళకి రూమ్స్ కానీ లాకర్స్ కానీ ఎక్కడ ఉంటాయి, తక్కువగా అయిపోవాలనుకునే వాళ్ళకి అరుణాచలం ఈస్ట్ గోపురం నుంచి అలా దానికి ఆపోజిట్లో ఉన్న స్ట్రైట్ రోడ్ అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ లాకర్స్ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా స్ట్రైట్గా 400 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. నేను డీటెయిలింగ్గా చూపిస్తాను మీకు ఎలా వెళ్ళాలి ఏంటన్నది. ఇప్పుడే ఇక్కడ దగ్గరికి వచ్చేసాం. కనపడే టవర్ కాడికి ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం వెళ్ళే ప్లేస్కి, మనకు ఉండే రూమ్స్ ప్లేస్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. దగ్గరికి అయితే వచ్చేసాం. అదే కనపడే టవర్ దగ్గరికి మనం వెళ్ళాలి. ఇప్పుడు అయితే మీకు మాకు లాకర్స్ వద్దు, రూమ్స్ కావాలి అనుకుంటే రూమ్స్ ఇక్కడ 500తోనే స్టార్ట్ అవుతున్నాయి. ఇది కూడా అరుణ్మిగిల్ అప్పర్ సోంగల్ మేడమే, ఇది రూమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడైతే మనం అరుణ్మిగిల్ అప్పర్ సోంగల్ మేడం లాకర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. వచ్చేసాం దగ్గరికి. ఇదే అరుణ్మిగిల్ అప్పర్ సోంగల్ మేడం. ఇక్కడ రూమ్స్ లాకర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ చాలా చీప్గా లభిస్తాయి ఇక్కడ. ఇప్పుడైతే అరుణ్మిగిల్ అప్పర్ సోంగల్ మేడం బయట చూద్దాం. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఇక్కడ లోపలికి వెళ్ళే ప్లేస్ అయితే ఇది. జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారు చూడండి. సండే కావడంతో జనం అనేది ఫుల్గా ఉన్నారు. ఇక్కడ చెప్పులు చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ లోపలికి ఇలా ఎంట్రీ వెళ్ళగానే ఇక్కడ ఒక టేబుల్ వేసుకుని ఆయన కూర్చుని ఉంటారు. ఇక్కడ మనం లాకర్ రాయించుకోవాలి. 150 రూపీస్ లాకర్ పడుతుంది రోజుకి. 300 ఇస్తే అడ్వాన్స్గా 150. మనం 1 డే ఉంటే 1 డే 150 తీసుకుని తర్వాత ఖాళీ చేసినప్పుడు 150 రూపీస్ మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తారు మనకి. ఇక్కడ చాలామంది అయితే పడుకుంటున్నారు, రెస్ట్ తీసుకున్నారు. ఇక్కడైతే చాలా చీప్గా ఉంటాయి లాకర్స్. ఇక్కడ చాపేసుకుని మనం పడుకుంటామే. ఇక్కడ ఇది మన అరుణాచలంలో 5 డేస్ 2 డేస్ కానీ ఇలా ఉండాలనుకుంటే ఇది చాలా బెస్ట్గా చెప్పొచ్చు. మనకి బడ్జెట్లో అయితే తెగిపోతుంది మామ. ఇక్కడైతే వాష్రూమ్స్ ఇవి కూడా ఉంటాయి ఫ్రెష్ అవ్వడానికి. ఇప్పుడు ఇక్కడ ఈ ట్యాప్స్ ఇవి ఉన్నాయి. ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఇవే ఇక్కడ మనం ఫ్రెష్ అవ్వడానికి. నెక్స్ట్ వీడియో అయితే ప్రదక్షిణ ఎలా స్టార్ట్ చేయాలి, అక్కడి నుంచి ఎలా అయితే మనం స్టార్ట్ చేయాలన్నది దీని తర్వాత అయితే చూద్దాం. మనం ఫ్రెష్ అయిపోయి త్వరగా అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేద్దాం. అదే ఓకే. ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే
అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని. అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో, ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకో. స్ట్రైట్గా గిరి ప్రదక్షిణ అనేది 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లు ఇలా గిరి ప్రదక్షిణ చేసుకుంటూ అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివ పంచాక్షరి తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాగా 8 లింగాలు ఉంటాయి. ఈ 8 లింగాలు చాలా విశిష్టమైనవి. వీటిని కూడా దర్శించుకుంటూ అలాగే ఉన్న దేవతామూర్తులను కూడా దర్శించుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అరుణాచలంలోని అష్టలింగాల్లో ఒకటైన ఇంద్రలింగం దగ్గరికి వచ్చింది. దీన్ని సాక్షాత్ ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించుకోవడం ద్వారా మనకి అత్యున్నత ఉద్యోగం స్థాయి మరియు ఉన్నత ఆయువును ప్రసాదించడం జరుగుతుంది. ఈ లింగం అష్టలింగాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఇప్పుడైతే మనం అరుణాచలంలోని అగ్నిలింగాన్ని దర్శించుకోవడం జరిగింది. ఈ అగ్నిలింగం అనేది అష్టలింగాల్లో ఒకటిగా చెప్పవచ్చు. దీన్ని సాక్షాత్ అగ్నిదేవుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ అగ్నిలింగం రమణ మహర్షి ఆశ్రమానికి చాలా దగ్గరగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రమణ మహర్షి ఆశ్రమం నుంచి స్కందాశ్రమానికి వెళ్ళే రూటు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ ప్లేస్ అనేది ఇలాగ రాళ్ళతో ఉంటుంది. ఇక్కడ చాలా కోతులు, ఈ జంతువులు కూడా ఉంటాయి. ఈ ప్లేస్లో చాలా ప్రకృతి అందంగా ఉంటుంది. ఇది కొండపైకి వెళ్తుంది. ఇక్కడ చాలామంది సిద్ధులు, మునులు అనేవారు ఇక్కడ తపస్సు చేసుకుని ఈ పర్వతం మీద ఉన్నారని ఇప్పటికీ ప్రతీక ఉంది. అరుణాచలం కొండ అనేది ఎన్నో రహస్యాలకు నిలయంగా చెప్పవచ్చు. అరుణాచలం అంటే అరుణ అంటే అగ్ని, అచలం అంటే కొండ అని చెప్పచ్చు. ఇక్కడ ఈ స్కందాశ్రమానికి వెళ్ళే ప్లేస్లో వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇది మెయిన్ రమణ ఆశ్రమం అనేది ఏంటంటే ఇక్కడ మెడిటేషన్కి ఎక్కువగా చేసుకునే వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇక్కడ సాధకులకి, ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది పీక్లో ఉంటుంది. ఇక్కడ మెడిటేషన్ చేయడం ద్వారా ఆత్మశుద్ధి అనేది. హాయ్ మామా బ్రోస్, ఇది తిరువన్నామలై వ్యూ పాయింట్ బ్రోస్. ఇది ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. చూడండి అరుణాచలం తిరువన్నామలై సిటీ ఎలా ఉందో. ఇది వ్యూ పాయింట్ నుంచి వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడికి నేను వచ్చి 2 అవర్స్ నుంచి ఇక్కడే కూర్చున్నాను. వెళ్ళాలనిపించట్లేదు, కాకపోతే నైట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి చాలా పీస్ఫుల్గా ఉంది. వెళ్ళాలనిపించట్లేదు కానీ వెళ్ళాల్సి వస్తుంది. అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శన చేసుకుని అలాగే విరూపాక్ష గుహలు మరియు స్కందాశ్రమాన్ని కూడా తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలి. మేమైతే ఇంకా సమయం లేకపోవడంతో స్కందాశ్రమం మరియు విరూపాక్ష గుహలు అనేది చేసుకోలేకపోయాం. ఎందుకంటే కారణం అక్కడ సమయం అయిపోయింది. 4 కల్లా క్లోజ్ అయిపోతుందంట. దాని మూలంగా చేసుకోలేకపోయాం. వచ్చి ఇక్కడ 14 కిలోమీటర్లు శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ లేదా అరుణాచలేశ్వర అంటూ ఈ గిరి ప్రదక్షిణ సాగిస్తూ ద్వారా మన పాప ఫలాలు నశిస్తాయి. ఈ అరుణాచల యాత్ర చాలా విశిష్టమైనది. ఇప్పుడైతే మనం
అష్టలింగాల్లో ఒకటైన యమలింగం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ యమలింగాన్ని సాక్షాత్తు యమధర్మరాజు ఇక్కడ ప్రతిష్ఠించాడు. దక్షిణ దిశకు యమధర్మరాజు అధిపతిగా చెప్పవచ్చు. ఈ యమలింగాన్ని ప్రతిరోజు యమధర్మరాజు వచ్చి ఇక్కడ దర్శించుకుని పూజిస్తారని ఈ అరుణాచల స్థల పురాణంలో ఉంది. ఈ యమలింగం చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు. అష్టలింగాల్లో ఇది 3వ లింగంగా చెప్పవచ్చు. ఇదే యమలింగం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళబోతున్నాం. అయితే మనం నైరుతి లింగం దగ్గరికి వచ్చాం. ఈ నైరుతి లింగం అనేది అరుణగిరికి నైరుతి వైపుగా ఉంటుంది. ఈ నైరుతి లింగాన్ని దర్శించుకోవడం ద్వారా మనసు నిలకడగా ఉంటుందని స్థల పురాణంలో ఉంది. ఈ నైరుతి లింగేశ్వరుడు లోపలికి ఉంటుంది. ఇది రోడ్డుకి బయట కనపడదు, కొద్దిగా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఈ నైరుతి లింగం. ఇప్పుడైతే మనం అరుణాచలం గిరి ప్రదక్షిణలో వాయులింగం దగ్గరికి వచ్చాం. ఇది 5వ లింగంగా చెప్పవచ్చు. దీనికి అధిపతి వాయుదేవుడిగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రతిరోజు వాయుదేవుడు వచ్చి ఈ లింగాన్ని పూజిస్తారని అరుణాచల స్థల పురాణంలో ఉంది. ఈ వాయులింగం అనేది పంచభూతాల్లో ఒక తత్వంగా చెప్పవచ్చు. ఈ వాయులింగం చాలా విశిష్టమైనది. ఇక్కడ వాయులింగం. ఇప్పుడైతే మనం వరుణ లింగం దగ్గరికి వచ్చాం. ఇది అష్టలింగాల్లో 6వ లింగంగా చెప్పవచ్చు. దీనికి వరుణ దేవుడు అధిపతి. ఇక్కడ ప్రతిరోజు వరుణ దేవుడు వచ్చి ఈ లింగాన్ని దర్శించుకుని పూజిస్తారని అరుణాచల స్థల పురాణంలో ఉంది. ఇదే వరుణ. ఇప్పుడైతే మనం అరుణాచలంలో ఈ అష్టలింగాల్లో 7వ లింగమైన కుబేరలింగం దగ్గరికి వచ్చాం. ఈ కుబేరలింగాన్ని సాక్షాత్తు కుబేరుడు ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఈ కుబేరలింగాన్ని దర్శించుకోవడం ద్వారా ఫైనాన్షియల్గా వెల్త్ పరంగా అంతా కలిసి వస్తుందని ఇక్కడ స్థల పురాణంలో ఉంది. ఈ కుబేరలింగం అనేది చాలా ఇక్కడ గిరి ప్రదక్షిణలో చాలా విశిష్టమైనది. ఇక్కడి నుంచి అరుణగిరి చాలా అందంగా కనబడుతుంది. దీనికి కొద్దిగా ఎదురులోనే మోక్ష మార్గం అనేది ఉంటుంది అరుణగిరి. ఇప్పుడైతే మనం మోక్ష మార్గం దగ్గరికి వచ్చాం. ఈ మోక్ష మార్గం అనేది ఇక్కడ చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు. ఇది కుబేరలింగం దగ్గరలో ఉంది. ఈ మోక్ష మార్గం అనేది తల్లి గర్భం నుంచి మనం పుట్టినప్పుడు ఎలా అయితే వస్తామో అలాగే ఈ మోక్ష మార్గం నుండి కూడా వస్తే మోక్షాన్ని సాధించవచ్చు అని అరుణాచల స్థల పురాణంలో ఉంది. ఇది సండే మరియు వీకెండ్స్లో చాలా ఎక్కువ మంది క్రౌడ్ అయితే వస్తున్నారు. ఇది లైన్ అయితే ఇది వరకు వీకెండ్ సండేస్ సాటర్డేస్ అయితే కనుక లైన్ రోడ్డు పొడుగుగా ఉంటుంది. ఇది లోపలికైతే ఇప్పుడు జనం అయితే ఉన్నారు. మోక్ష మార్గం ఇది లోపల చాలా జనం అయితే ఎక్కువగా వస్తారు. ఇప్పుడైతే మనం ఈశాన్య లింగం దగ్గరికి వచ్చాం. ఇది అష్టలింగాల్లో 8వ లింగంగా చెప్పవచ్చు. ఇది లాస్ట్ లింగం. దీంతో మన గిరి ప్రదక్షిణ ముగిసింది. ఇప్పుడైతే మనం దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇదే దేవాలయం మెయిన్ గోపురం. ఇప్పుడైతే మా గిరి ప్రదక్షిణ ముగిసింది. ఇది ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేయాలి. అది మాకైతే దాదాపుగా 8 గంటల టైం అయితే పట్టింది. అన్నీ చూసుకుని వచ్చాం. లైన్లోకి వచ్చాం. ఈ గుడి ఆర్కిటెక్చర్ ఇది చూడండి. ఇప్పుడు మనం లైన్లోకి వచ్చి దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు అరుణాచల్ టెంపుల్. ఇది లోపల టెంపుల్ యొక్క వ్యూ. ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం వచ్చి 50 రూపీస్ దర్శనం టికెట్. 50 రూపీస్ దర్శనం అనేది ఫాస్ట్గా అవుతుంది నార్మల్ టికెట్తో పోలిస్తే. ఇంకా ఇది కాలే మెయిన్ గోపురం కానీ ఉన్న లోపల పోతున్నా ఇవ్వదాకా అంటే గిరి ప్రదక్షిణ ఉంటుంది అన్నట్లు దిగొచ్చాం. లైన్ ఇది స్వామి టెంపుల్ ఇక్కడ అరుణాచలంలో. ఇప్పుడు మనం లైన్లోకి వచ్చాం. ఈ టెంపుల్ యొక్క లోపలికి వెళ్ళే మార్గం. ఈ టెంపుల్ యొక్క మొత్తం టెంపుల్ని ప్రజెంటేషన్ చేస్తూ ఒక మినీ టెంపుల్ కింద ఆర్కిటెక్చర్ కింద చేశారు ఫ్రెండ్స్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపలికి వచ్చాం. దగ్గరికి వచ్చేసాం. లైన్లో 50 రూపీస్ దర్శనం టికెట్ తీసుకుని 50 రూపీస్ దర్శనం టికెట్ టోకెన్ లోపల ఇస్తారు. 50 రూపీస్ లైన్లోకి రావాలి. ఇది లైన్. అదే అరుణగిరి నాథన్ టెంపుల్ అంటారు దీన్ని. అన్నామలై టెంపుల్ కూడా ఇక్కడే. దర్శనం చేసుకోండి. ఇక్కడ లోపల అక్కడ చూడండి పర్వతం అరుణాచలేశ్వరుడు. అక్కడ దక్షిణామూర్తి స్వరూపంలో అక్కడ కొండపైన ఉంటాడు అరుణాచలేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంతో. ఇక్కడ విఘ్నేశ్వరుడి గుడి కూడా ఉంది.
అన్నమలయ టెంపుల్ వచ్చేసాం. అన్నమలయ టెంపుల్ అరుణాచలేశ్వర స్వామి గర్భగుడిలోకి ఇప్పుడు మనం ఉంటున్నాం. ఇక్కడ దాకా వీడియో ఎలా చేస్తారు, లోపల వీడియో ఎలా ఉంది, ఎలా ఉంటుంది. అరుణాచలేశ్వరుడు ఫోటోలో ఉన్నట్టు అరుణాచలేశ్వరుడు ఉంటారు. ధ్వజస్తంభం అయితే ఇది టెంపుల్ యొక్క మొత్తం ఓవరాల్ వ్యూ. ఇప్పుడైతే అయిపోయింది. అరుణాచలేశ్వర స్వామి దర్శనం అయితే అయ్యింది. ఇప్పుడు అమ్మవారు అభితకి క్యాంబా దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది అమ్మవారి గుడికి వెళ్ళే మార్గం. ఇదే లైను, ఈ లైన్లోనే మనం వెళ్ళాలి. ఇదే లైను, అమ్మవారి లైన్, అమ్మవారి గుడికి వెళ్ళే లైన్ ఇది. ఈ శాసనం గుడికి సంబంధించి చెక్క ఆధారం వాళ్ళ మీద చెక్క చూడండి ఫ్రెండ్స్. యాగశాల గోపురాలు. ఇదే అభితకి క్యాంబా అమ్మ టెంపుల్. ఇక్కడ పార్వతీదేవి అభితకి క్యాంబగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఇప్పుడు మనం అలా ఇంటికి దర్శనానికి వెళ్దాం. దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. మనం ఇది అభితకి క్యాంబా అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం మనం దర్శనానికి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దర్శనం కంప్లీట్ చేసుకుని రూమ్ వేకేట్ చేసి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ ఇప్పుడు మనం రీచ్ అయ్యాం. ఇక్కడి నుంచి ట్రైన్ వస్తుంది. ఈ